శ్రీ గురుదత్త జై గురుదత్త అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ క్షేమంగా ఉండాలని భావిస్తూ అద్భుతమైన సమాచారంతో ఈ వీడియోని అందిస్తున్నా అండి. ఉన్న తక్కువ సమయంలో ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ అందించి శ్రీ గురు దత్తాత్రేయుల వారి అనుగ్రహం ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండాలని అనే తపనతో మీకు అందిస్తున్నటువంటి వీడియో అండి ఇది. ఈ దత్త చరిత్ర పారాయణ అనేది ఒక్క రోజులో చేయొచ్చు, సప్తాహ పారాయణ అంటారండి. అంటే 7 రోజుల్లో చేయొచ్చు లేదా 3 రోజుల్లో చేయొచ్చు. అయితే ఒక్క రోజులో పారాయణ చేయడం అనేది కొంచెం కష్టమేనండి. అంటే మనకి 52 అధ్యాయాలు ఉంటాయి కొన్ని పుస్తకాల్లో 53 అధ్యాయాలు ఉంటాయి. సో కొంచెం కూర్చొని ఓపిక మీద చదవటం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ మనసుంటే మీరు బాగా అంటే మీకు చదవడం పుస్తకాలు చదవడం అలవాటు ఉంది, అనర్గళంగా చదవగలం, కొంచెం ఫాస్ట్గా చదవగలం. ఫాస్ట్గా అంటే అర్థం చేసుకుంటూ ఫాస్ట్గా చదవగలం అనుకుంటే మీరు ఒక రోజులో పారాయణ అనేది పూర్తి చేయొచ్చండి. సో అది కూడా మధ్య మధ్యలో మీరు రోజువారీ పనుల కోసం మధ్య మధ్యలో లేస్తూ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. కొంచెం కష్టం అవుతుంది. లేదు అలా ఒక్క రోజులో కష్టం అనుకుంటే 3 days పారాయణ అని మీరు పెట్టుకోండి, లేదా సప్తాహ పారాయణం 7 రోజులైనా పెట్టుకోండి. సో లేదు ఒక్క రోజులోనే చెయ్యాలి, నేను చేసేస్తాను, కొంచెం కష్టమైన అనుకుంటే ఇప్పుడు నేను ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తానండి. సో మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే ఈ గురుచరిత్ర పారాయణ చేసేటప్పుడు అది 1 రోజైనా 3 రోజులైనా 7 రోజులైనా కలశం పెట్టుకోవాలండి. మళ్ళీ ఇక్కడ మీకు కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటేనే కలశం పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోతే కలశం పెట్టుకోని అవసరం లేదండి. కానీ మామూలుగా అయితే కలశం పెట్టే పూజ చేస్తారు. సో మనకి గురుచరిత్ర పారాయణలో 52 అధ్యాయాలు ఉంటాయండి. ఉదయం ఎప్పట్లాగానే అన్ని పూజలకి ఎటువంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటామో అవే ఏర్పాట్లు మన ఇంట్లో అయితే ప్రత్యేకంగా మ్యాక్సిమం 99% ఎవరైనా కూడా పూజ గదిలో స్థలం ఉంది అనుకుంటే దత్తాత్రేయుల వారి పటాన్ని కానీ ప్రింటౌట్ కానీ పెట్టుకొని చక్కగా కలశం అయితే ఖచ్చితంగా ఆనవాయితీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. మామూలుగా చెప్పాలంటే ఆనవాయితీతో కూడా సంబంధం లేదు, కలశం పెట్టుకోవచ్చు. దత్తాత్రేయుల వారి ఆవాహన మనకి కలశంలోనే జరుగుతుంది. సో మనకి దత్తక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పారాయణ చేసేవాళ్ళు కలశం పెట్టుకొని చదువుతారనమాట. సో కలశం లేకుండా విధానం నాకైతే తెలియదండి, నాకు తెలిసిందే చెప్తున్నాను, మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా పీఠం కానీ లేదా పూజా గదిలో కానీ ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. అన్ని పూజలకి ఎలా పెడతామో అలానే ఏర్పాటు చేసుకోండి. స్వామివారి పటం కానీ ప్రింటౌట్ కానీ మీకు నచ్చినటువంటి సరళమైన భాషలో ఉన్నటువంటి పుస్తకాన్ని తెచ్చుకొని చక్కగా ఉదయాన్నే ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ముందుగా గడప పూజ ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే స్వామివారి వెనకాల అమ్మవారి త్రిశక్తి శక్తి కూడా ఉంటుంది. అనగా అమ్మ, అనగా లక్ష్మీ శక్తి కూడా స్వామివారి వెనకాలే ఉంటుంది. అందుకని ఇంటిని తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఒక సంకల్పం తీసుకోవాలి ఏ రోజున చేస్తాను అని. అయితే ఈ పూజ అనేది ఏదైనా ఒక గురువారం ఉదయాన్నే ప్రారంభించుకొని ఇంట్లో ఉన్నటువంటి పనంతటిని కంప్లీట్ చేసుకొని ముందు రోజే కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఆ రోజు ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ చేస్తే మనకి సాయంత్రం 7-7:30 కల్లా మనం ఫినిష్ చేసేవచ్చండి. అంటే ఎవరికి అనర్గళంగా చదివే వాళ్ళు ఇలా మనం 6-7 గంటల కల్లా మనం కంప్లీట్ చేసేవచ్చండి. మేము చాలా నెమ్మదిగా చదువుతాము, మాకు ఇదే మొదటిసారి పుస్తకాలు చదవటం, ఇటువంటి పారాయణ చేయడం కూడా మొదటిసారి అనేవాళ్ళు ఏం కంగారు పడకండి. ప్రశాంతంగా అందులో ఏముంది అనేది మీకు కుదిరినంతసేపే చదువుకుంటూ గ్యాప్ తీసుకుంటూ మధ్యలో లేవకుండా చదవాలి అనే నియమం అయితే ఏమీ లేదండి. ఒక సంకల్పం కోసం పట్టుదలగా నేను లేవకుండా చదువుతాను, చదివే ప్రతి విషయాన్ని నా మనసుకి ఎక్కించుకుంటాను అని మీలో అంత సంకల్ప బలం ఉంటే మనం చేయగలిగితే చాలా మంచిదండి లేవకుండా. బట్ రిజల్ట్లో మాత్రం ఎటువంటి తేడా ఉండదు మీరు లేచి చేసినా. సో ఎంత భక్తితో మనం చదువుతామో అనేది మనకి ఫలితం కూడా మనకి వస్తుందండి. సో సంకల్ప బలం ఉండాలన్నమాట. సో ఇలా పొద్దున్న 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ మీరు మొట్టమొదటిగా స్వామివారి పీఠం పెట్టుకొని పసుపు గణపతిని లేదా గణపతిని పెట్టుకొని, ఇదంతా ఒక్కరోజు పారాయణ కోసం అని నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. స్వామివారి పాదకులు ఉంటే పాదకులను కూడా పెట్టుకొని ప్రత్యేకంగా ఇలా పీఠం పెట్టుకొని
ముందుగా గణపతి వారిని ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను పారాయణ చేయగల శక్తి నాకు ఇవ్వు స్వామి అని గణపతి వారిని దండం పెట్టుకొని తర్వాత గురువుల్ని మనస్ఫూర్తిగా మనకి ఎవరైనా గురువులు ఉంటే తర్వాత మన ఇంటి దైవాన్ని, కుల దైవాన్ని, గ్రామ దైవాన్ని, మన తల్లిదండ్రుల్ని అందరినీ తలుచుకొని దత్తాత్రేయుల వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టి మొదటిసారి కావచ్చు, మళ్ళీ కావచ్చు, లేదా ఒక్కరోజు పారాయణ కావచ్చు, మన మనస్సులో సంకల్పం చేసుకోవాలి. ఎన్ని రోజులు చేస్తున్నామని సంకల్పం చేసుకొని షోడశోపచార పూజ చేసుకోవాలి. బుక్లో ఉంటుందండి. సో ఎలా చేయాలనేది ఆ బుక్లో ఉన్నట్టు షోడశోపచార పూజ మనకు అన్ని పూజలకు కూడా ఉంటుంది, అలానే చేసుకోవాలండి. సో మొట్టమొదటి గణపతిని ఆరాధన చేసుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత దత్తాత్రేయ వారి షోడశోపచార పూజ చేసుకోవాలి. మీకు మంత్రాలు రాకపోతే ఏదైనా అక్షింతలు కానీ పువ్వులు కానీ తీసుకొని ఓం శ్రీ గురుదత్త అనుకొని మీరు దండం పెడుతూ స్వామివారి పాదాలు కడిగినట్టు స్వామివారు రండి మీ పీఠంపై ఆశీనులు కండి అని మీరు చదువుకోవాలి. తర్వాత అష్టోత్తర శతనామాలు ఉంటుందండి, చదువుకోవాలి. మీకు మారేడు దళాలు కానీ, తులసి దళాలు కానీ, లేదా పువ్వులతో కానీ, లేదా అక్షింతలతో కానీ చక్కగా స్వామివారికి పూజ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న విధానం నేను ఎప్పుడు పాటిస్తున్నటువంటి నా దగ్గర ఉన్న సదుపాయాలతో నేను చేస్తున్న పూజ అనమాట. పాదుకులు స్వామివారికి ఇలా అన్నీ సమర్పించి నేను పూజ చేసుకుంటున్నాను. మీరు ఇలానే చేయాలని లేదు. మీ దగ్గర ఏమీ లేకపోయినా మనసుల భావంతో కూడా పారాయణ చేయొచ్చండి. ఎదురుగా పటం పెట్టే భావంతో నిజంగా పరిస్థితులు మీకు అలా ఉంటేనే. సో దయచేసి అర్థం చేసుకోండి. అన్నీ చక్కగా ఉంటే మీరు అన్నీ మీకు అందుబాటులో ఉన్నవన్నీ పెట్టుకొని 52 అధ్యాయాలని చదువుకోవాలి. ఒకవేళ మధ్యలో ఇంటి వాళ్ళకి వండి పెట్టే పనులు ఏమైనా పనులు ఉంటే లేచి చేస్తూ అలా అధ్యాయాల్ని చదువుకుంటూ ఉండాలండి. సో అలా అయితే మనం సాయంత్రం కల్లా ఫినిష్ చేయగలుగుతాం అనమాట. ఇది ఒక్కరోజు నియమం గురించి చెప్తున్నా అండి. మధ్యలో వంటల కోసం ఏదైనా బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉన్నా, పిల్లల్ని తీసుకురావాల్సి ఉన్నా, వాళ్ళకి వండి పెట్టడం అన్నా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూనే పారాయణని మనం కంప్లీట్ చేసుకోవచ్చండి. అయితే మొదటి స్టార్ట్ చేయగానే మొదటి 2 అధ్యాయాలని లేవకుండా ఫినిష్ చేసుకోండి. తర్వాత మధ్యలో లేస్తూ కూర్చుంటూ పూజ చేసుకోవచ్చు. మాకు అలా లేదండి, మేము కంటిన్యూస్గా కూర్చొని చదవగలము అనుకుంటే చదువుకోండి. కానీ కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే మనం కంటిన్యూస్గా చదివితే కాళ్ళు నొప్పులు కూడా వస్తాయండి. సో అలా కాకుండా మధ్యలో లేస్తూ అయితే మనం ఇలా చదువుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. సాయంత్రం 7-8 వరకు టెంపుల్స్ ఓపెన్గా ఉంటాయి కాబట్టి ఇలా మనకి ఫినిష్ అయిన తర్వాత గురుచరిత్ర మనం చదివేశాక ఆ టెంపుల్కి వెళ్ళాలి. దత్తాత్రేయ టెంపుల్కి కానీ, షిరిడి సాయిబాబా టెంపుల్కి కానీ వెళ్ళి మనం అక్కడికి ఏం చేయాలంటే మనకి దత్త చరిత్ర పారాయణ పూర్తయిన తర్వాత మనం పీఠం మీద పెట్టిన కలశంలో పెట్టిన కొబ్బరికాయ, అలాగే కలశంలో కొబ్బరికాయ పెట్టిన బ్లౌజ్ పీసు ఇవన్నీ కూడా అక్కడ బ్రాహ్మణోత్తములకి ఉన్నంతలో మనకి ఎంత కుదిరితే అంత వాళ్ళ భోజనానికి సరిపడా డబ్బులు కానీ లేదా అప్పటికప్పుడు స్వయంపాక దానం కానీ ఇవ్వడంతో ఒక్కరోజు పారాయణ కంప్లీట్ అవుతుందండి. ఇలా మనం ఒక్కరోజు పారాయణని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఒక్కరోజు పారాయణ మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చండి. సో మనకి ఇలా పూజ మీరు చేయాలి అనుకుంటే ముందుగానే అనుకొని ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకోగలిగితే ఆ రోజే మీరు లక్షవారం స్టార్ట్ చేసి మంచిగా సాయంత్రం కల్లా మీరు ఫినిష్ చేసేవచ్చండి. కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఫినిష్ చేసేవచ్చు అనమాట. సో ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని చాలా మంచి అనుభూతి కూడా కలుగుతుంది. సో ఎవరైతే చేయగలరంటే మళ్ళీ చెప్తున్నా మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఒక రోజులో ఫినిష్ చేయగలరండి. లేదు అనుకుంటే చక్కగా 3 రోజులు పారాయణ పెట్టుకోండి. అయితే 3 రోజులు ఎన్నెన్ని అధ్యాయాలు చదవాలనేది మీకు గురుచరిత్ర పారాయణ ప్రతి పుస్తకంలో ఉంటుందండి. లేదు చక్కగా అనుకుంటే మీరు సప్తాహ పారాయణ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పాటించవలసిన నియమాలు ఏంటి అంటే ఆ రోజు పారాయణ పూర్తయినంత వరకు కూడా ఉపవాసం ఉండాలండి. అంటే పాలు పళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఆ రోజు తలంటు స్నానం చేయాలి. తర్వాత భూసైనం కింద పడుకోవాలండి. బ్రహ్మచర్యం పాటించాలి. మీరు ఒకవేళ 7 రోజులు చేసిన ఇవే నియమాలు, ఒకరోజు చేసిన ఇవే నియమాలు, 3 రోజులు చేసిన ఇవే నియమాలు అనమాట. సో మామూలుగా నాన్ వెజ్ అయితే ఎలాగో తినం మనం ఏ పూజలు చేసినా. సో ఆ రోజు రాత్రికి ఒకరోజు అయితే పీఠాన్ని అలాగే చేసి
తర్వాత రోజు పొద్దున్న కూడా మీరు ఇవ్వచ్చు. అంటే ఒకవేళ లక్షవారం మీకు లేట్ అయిపోయింది, టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, పారాయణ లేట్ అయిపోయింది అనుకుంటే ఆ రోజు పీఠాన్ని మీరు కదిపించేసి, ఎందుకంటే మరుసటి రోజు శుక్రవారం కాబట్టి కదిపించేసి మరుసటి రోజు చక్కగా మీరు ఎటువంటి గాబరా పడొద్దండి. అయ్యో పారాయణ లేట్ అయిపోయింది, ఎలాగూ నాకు పూజ సరిగ్గా అవ్వలేదేమో అని ఫీల్ అవ్వకుండా ఆ రోజు పీఠాన్ని కదిపించేసి మీరు శుక్రవారం షిరిడి సాయిబాబా వారి టెంపుల్కి కానీ, తర్వాత దత్తాత్రేయ టెంపుల్ కానీ, లేదా శివాలయంకి వెళ్ళి మనకి బ్రాహ్మణోత్తమికి అవి మన స్వయం పాకంతో పాటు అవి ఇచ్చేస్తే మనకి ఒకరోజు పారాయణ పూర్తవుతుంది అనమాట. సో ఈ పూజని గర్భవతులు, నియమాలు కూడా చెప్పాను కాబట్టి గర్భవతులు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. గర్భవతులు మాత్రం చూసుకుంటూ వాళ్ళు తినేవి చూసుకుంటూ చేయొచ్చండి. ఎవరైనా కూడా ఒక్కరోజు పారాయణ చేయొచ్చండి. కుదరకపోతే 7 రోజులు 52 అధ్యాయాలు కంప్లీట్ చేయొచ్చు. కొన్ని బుక్స్లో 52 అధ్యాయాలు ఉంటాయి, కొన్ని బుక్స్లో 53 అధ్యాయాలు కూడా ఉంటాయన్నమాట. గురువారం మొదలుపెట్టి గురువారంతో కంప్లీట్ అవుతుందన్నమాట 7 రోజులైతే. సో ఒకరోజు అయితే ఒకే రోజు అవుతుంది. సో 3 రోజుల్లో చేసేవాళ్ళు, 21 రోజుల్లో చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. 11 రోజుల్లో చేసేవాళ్ళ విధానాలు కూడా ఉన్నాయండి. సో అవైతే వేరే విధానాలు పాటించాలి. సో ఇలా దత్తాత్రేయుల వారి పారాయణ ఎవరైనా చేసుకోవచ్చు. ఆ రోజు మన శరీరం నిలుపుకోవడం కోసం స్వామివారికి ఏదైతే నివేదన పెడతామో అది మనం కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. అయితే పూజలో మీరు ఎక్కువగా పసుపు పువ్వులను, అలాగే ప్రసాదాల్లో పసుపుగా ఉండే ప్రసాదాలు లేదా మీకు వీలైన ప్రసాదాలు పెట్టుకోవచ్చండి. పళ్ళు, పూలు అన్నీ కూడా పసుపు కలర్లో ఉండేటట్టు చేసుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఆ రోజు తాగడానికి ఫ్రూట్ జ్యూస్ అయినా మీరు తాగొచ్చు, పాలైనా తీసుకోవచ్చు, పళ్ళైనా తీసుకోవచ్చు. అయితే గురుచరిత్ర కానీ ఏ పూజ కానీ చేసిన తర్వాత ఫలితం కోసం మనము ప్రయత్నిస్తామండి. అంటే ఎలాంటి ఫలితం మనకు దక్కుతుందో అని. సో మనం గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత ఫలితం ఏ విధంగా వస్తుందంటే, అసలు పారాయణ చెయ్యాలంటే చాలా చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఒకసారి పారాయణ మొదలుపెట్టి మనము లీనమయ్యామంటే అందులో ఒక్కొక్క భక్తుల కోసం సంబంధించిన ఒక్కొక్క అనుభూతి మనకి పారాయణగా అందించడం జరిగింది. మీరందరూ కూడా 40 అధ్యాయాల వరకు కూడా 40 మంది భక్తులకు సంబంధించిన జీవితాలకు సంబంధించిన మహిమలే ఉంటాయండి. అసలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దత్తుడి మీద పూర్తిగా నమ్మకాన్ని, దత్తుడు అంటే ఇప్పుడు గురువు అనమాట, మనం నమ్మేటువంటి గురువు మీద పూర్తి విశ్వాసాన్ని, నమ్మకం అనేది 100కి 200% మనం పెట్టినప్పుడు దైవం మనల్ని ఎలా కంటికి రెప్పలా కాపాడుతుంది, మనల్ని కష్టాల నుంచి ఎలా బయటపడేస్తుంది, మన కర్మల్ని ఎలా కర్మలు లేకుండా చేస్తుంది, ఈ గురుచరిత్ర పారాయణ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అందువల్ల ఏ సమస్యకైనా, పెళ్ళి కావాలన్నా, పిల్లలు కావాలన్నా, వృత్తిలో అభివృద్ధి కావాలన్నా, గురువరం పెరగాలన్నా ఈ గురుచరిత్ర పారాయణ చెయ్యండి అని పెద్దవాళ్ళు కానీ, పండితులు కానీ, ఎవరైనా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళైనా సూచించేది గురుచరిత్ర పారాయణ చేయమని. సో ఈ జీవిత చరిత్ర చదివినప్పుడు అసలు వాళ్ళ మహిమలు అనేవి భక్తులకు కష్టాల నుంచి, వాళ్ళ నమ్మకాల నుంచి ఏ విధంగా రక్షిస్తారు అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. సో చూశారు కదండి, ఇది ఒకరోజు పారాయణ కోసం నేనైతే మార్నింగ్ ముందు రోజే అన్ని పనులు చేసుకున్నానండి. ఆ రోజు నిత్య పూజ చేసుకొని పారాయణ అయితే నేను 7 గంటలకు మొదలు పెట్టానండి. అంటే మొదటి అధ్యాయం చదవటం, నిత్య పూజ అన్నీ చేసుకొని 7 గంటలకి మొదలు పెట్టాను. మొదలు పెడితే నేను మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో వాళ్ళ కోసం చేయడానికి లేస్తూ, మధ్యలో లంచ్కి చేస్తూ, మధ్యలో లేస్తూ నాకు నైట్ 7:30 వరకు పారాయణ అయిందండి. ఆ తర్వాత పారాయణ పూర్తి చేసుకొని నేనైతే నైట్ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, బాగానే ఓపెన్ ఉంటాయి కాబట్టి 7:30 అప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యి టెంపుల్కి వెళ్ళామండి. చూస్తున్నారు కదా, అక్కడ టెంపుల్కి స్వామివారి హారతి అవుతుంది. సో హారతి చూసుకొని అక్కడ స్వయం పాకం అవి బ్రాహ్మణులకి ఇచ్చేసి, అక్కడ ఉన్న వాళ్ళకి నేను పులిహోర కూడా తీసుకువెళ్ళానండి, బయట ఉన్న వాళ్ళకి. అలాగే బనానాలు, కొమ్ము శనగలు కూడా ఇచ్చేసి దండం పెట్టి వచ్చాను. నాకు ఒకరోజు పారాయణ ఇలా పూర్తయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.